అనంతపురం జిల్లా కళ్యాణదుర్గ పట్టణము కరణం భవనంలో నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జ్ దేవరాజ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు। ఈ కార్యక్రమంలో జిల్లా బీజేపీ అధ్యక్షుడు సందిరెడ్డి శ్రీనివాసులతో పాటు జిల్లా నాయకులు పాల్గొన్నారు। ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు మాట్లాడుతూ రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం అబద్ధాలతో అన్ని రంగాలను కుదేలు చేసిందని, మహిళలను, ఉద్యోగస్తులను, రైతులను నట్టెంట ముచ్చారని, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న అన్ని సంక్షేమ ఫలాలను తమ ప్రభుత్వం ప్రవేశపెడుతున్నట్లు గొప్పలు చెప్పుకుంటూ శిలాఫలకాలు వేయిస్తున్నారని ఘాటుగా విమర్శించారు। నవంబర్ 20 ఒంగోలులో మా రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది। రాష్ట్ర పార్టీ జిల్లాలకు ఏ విధంగా ముందుకు పోవాలి, ఎన్నికల సమయంలో ఈ అధికార పార్టీ చేస్తున్న అఘాతాలు కానీ, దౌర్జన్యాలు కానీ, దొంగ ఓట్లు కానీ వీటన్నిటిపైన ఏ విధంగా స్పందించాలి, జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చేదానికోసం ఆ రోజు చేసిన హామీలు, మేనిఫెస్టో ఏవైతే ఉన్నాయో వాటిలో ఎంతవరకు పూర్తి చేశారు, పూర్తి కానివి వాటిపైన ప్రశ్నించాలి। ఇట్లాంటి విషయాలపైన, సంఘటన సంస్థాగత విషయాలపైన మార్గదర్శనం చేశారు। ఆ విషయాన్ని జిల్లాలో అమలు చేసేదానికి మేము ఒక జిల్లా కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేసుకుంటాము। రేపు గురువారం 7వ తేదీ కళ్యాణదుర్గం పట్టణంలో కరణం భవన్లో జిల్లా కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేసుకుంటున్నాం। ఆ జిల్లా కార్యవర్గ సమావేశానికి మా జాతీయ కార్యదర్శి శ్రీ సత్యకుమార్ యాదవ్ గారు ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు। అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల నుంచి జిల్లా కార్యవర్గానికి ఆహ్వానితులైన 500 పైచిలకు కార్యకర్తలందరూ వివిధ స్థాయి నుండి వాళ్ళందరూ హాజరవుతారు। ఈరోజు మనం చూస్తున్నాం మీ కళ్యాణదుర్గంలో ఏ విధమైన ఆ రోజు హామీ ఇచ్చారు, జిల్లాలో ఏ విధమైన హామీ ఇచ్చారు, ఈరోజు కరువు మండలాలను ప్రకటించారు। కరువు మండలం ప్రకటించినప్పుడు ఉంటున్నారు, దానికి ప్రత్యామ్నాయంగా మాది ఏమీ లేదని చెప్పేసి ప్రజలకు తెలిసిపోతుంది కాబట్టి మాకు భయం చుట్టుకోయింది। అక్కడక్కడ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడడం, దాన్ని డిస్టర్బ్ చేయడము, వాళ్ళు ఎవరైనా అధికారులు మాట్లాడుతుంటే మీరు అన్ని తప్పులు చెప్తున్నారనము, లేకపోతే వాళ్ళు మాట్లాడొద్దండి, చెప్పొద్దండి అని చెప్పడం, ఈ విధమైన పరిపాలన కొనసాగిస్తున్నారు। బీటీపీ ప్రాజెక్టు కళ్యాణదుర్గం అసెంబ్లీకి, రాయదుర్గం అసెంబ్లీకి ఒక ఎంతో సహకారం చెప్తుంది, కొన్ని వేల ఎకరాలకి సాగునీరు వస్తుంది, దాన్ని పూర్తి చేస్తామని చెప్పేసి ఆ రోజైతే మాట చెప్పాడు। పొద్దున దాకా జీడిపల్లి నుంచి బీటీపీ ప్రాజెక్టు పెద్ద దూరం లేదు, పెద్ద అమౌంట్ కాదు, ఆ అమౌంట్ కూడా వెచ్చించలేనంత విపరీతమైన స్థితిలో ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వం। అదేవిధంగా ఈరోజు అభివృద్ధి ఏమో తెలుసు, మద్యం విపరీతంగా ఏర్లై పారిస్తున్నారు, దానికి ఏ బ్రాండో ఏం కదో అది ఎవరి డబ్బులు ఎక్కడికి పోతున్నాయో, రాష్ట్ర ఖజానా పోతుందా లేదా వీళ్ళ ఖజానా పోతుందా అర్థం కావట్లేదు। సుమారుగా 1,00,00,000 కోట్ల రూపాయలు ఈ మద్యం మాఫియాలోనే డబ్బులు దోచుకున్నారని చెప్పేసి